బాలీవుడ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లోనే బిజియెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మికను వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 డజను సినిమాలతో కాల్ షీట్ డైరీని నింపేశాడు. మరి ఆ క్రేజీ ప్రాజెక్టులేంటో ఒకసారి చూద్దామా. విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్ఫుల్ కంటెంట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. తన ఇతర సినిమాలతో ఇబ్బంది కలగకుండా ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్తో ఉన్నాడు రౌడీ స్టార్. ఇవే కాదు, విజయ్ లైనప్లో 2 టాలెంటెడ్ డైరెక్టర్ల సినిమాలు క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. మనం 24 వంటి విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో యువి క్రియేషన్స్ ఒక సినిమాను ప్లాన్ చేసింది. నిజానికి ఈ మూవీ మొదట హీరో నితిన్ కోసం ప్లాన్ చేసినప్పటికీ చివరికి ఇందులో విజయ్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే హాయ్ నాన్నతో మెప్పించిన శౌర్య దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. నానితో చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడ్డంతో శౌర్య చెప్పిన కొత్త స్క్రిప్ట్కు విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 4 చిత్రాలే కాకుండా మరో 2 భారీ ప్రాజెక్టుల కోసం విజయ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు. వచ్చేడాది వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రౌడీ స్టార్ దూసుకుపోతున్నాడు. రాబోయే 2-3 ఏళ్లు విజయ్ దేవరకొండ కెరియర్ కు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి ఈ మెగా లైనప్ తో విజయ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.